అందరికీ నమస్తే. ఎవరైనా ఇంతకు ముందు ఏమన్నా ముద్రాలు వినడం కానీ చేయడం కానీ చేశారా? మీరు టెక్స్ట్ చేయొచ్చు. లేదు సార్, క్లాస్లో సార్ ముద్ర గురించి చెప్పడం జరిగింది నాకు. ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుక్రవారం ఒక ముద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో ఈ ముద్రాలు ఎట్లా పనిచేస్తాయి, దాని వెనుకున్న శాస్త్రం ఏంటి, సో ఏ ముద్ర చేయడం వల్ల మనకు ఏం లాభం కలుగుతుంది? ముద్రాలు అనేటివి మనకు యోగాలో ఒక భాగం. యోగానే కాకుండా ముద్రాలు మనం 3 రకాలుగా వాడతాం. ఎప్పుడన్నా గమనించారా? ఒకటి నాట్యంలో వాడతారు, వాటిని నాట్య ముద్రలు అంటారు. 2 రిచువల్స్, మనం చేసే పూజా విధానంలో కొన్ని ముద్రలు వాడతారు. 3వది యోగంలో వాడతారు. ఒక ముద్ర లేకుండా ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ దాన్ని ఇన్కంప్లీట్ అంటాం మనం. కానీ ఏం జరిగింది అంటే ఈ కాలంలో ఇదనేది మనకు ఫార్వర్డన్ అయిపోయింది. అంటే చాలా తక్కువ మంది ఈ ముద్రల్ని యూజ్ చేస్తారు, లేదా ఒక 2 ముద్రాలో 3 ముద్రాలో మాక్సిమం ఒక 5 ముద్రాల వరకు వాడుతున్నారు. మా గురువు గారికి ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 ముద్రాలు తెలుసు. సో దాంట్లో నేను ఒక 70 నుంచి 100 ముద్రాల వరకు నేను చెప్తాను. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే మన శరీరంలో ఏమవుతుందంటే ఎనర్జీ, ఇప్పుడు మెడిటేషన్ చేశాను, ఏమవుతుంది, మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీలోకి వస్తుంది. సో ఆ ఎనర్జీ మనం వివిధ పనులు చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమంటాం, వీళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు అంటే ఏం జరిగింది, వాళ్ళలో ఆ ఎనర్జీ క్షీణించింది. అది ఎట్లా క్షీణిస్తుంది, మనం చేసే పనుల వల్ల కానీ లేదా అనుక్షణము మన ఈ ఫింగర్ టిప్స్ ద్వారా ఎనర్జీ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఈ ముద్రాల్లో మనం ఏం చేస్తాము అంటే ఈ బయటికి వెళ్తున్న ఎనర్జీని డిఫరెంట్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చేసి దాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి మనం డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు స్పైన్ లో ఎనర్జీ తగ్గింది, ఒక ముద్ర వేసుకోండి, ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా స్పైన్కి వెళ్తుంది. లేదు కొంతమందికి హార్ట్ లో ఎనర్జీ తగ్గింది, ఒక ముద్ర వేసుకోండి, అదేమవుతుంది, హార్ట్కి వెళ్తుంది. అట్లా మనలో నుంచి బయటికి వెళ్ళే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం రీడైరెక్ట్ చేస్తున్నాం ఎక్కడికి కావాలో అక్కడికి. ముద్ర అంటే ఏంటి, ఒక గెస్చర్ లేదా ఒక సీల్. ఇది ఎట్లా అంటే మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్క్యూట్స్ ద్వారా పనిచేస్తుంది. ఇట్లా టచ్ చేయడం ద్వారా ఒక రకంగా పనిచేస్తుంది, ఇట్లా కిందికి పెట్టడం ద్వారా ఇంకో రకంగా పనిచేస్తుంది. అట్లా డిఫరెంట్ మన పొజిషన్ ని బట్టి దాని బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. మీరు ఈ ముద్రలో రెగ్యులర్ గా ఎక్కడ చూసుంటారు? మన డైలీ లైఫ్ లో మనకు తెలియకుండానే మనం కొన్ని ముద్రాలు వేస్తాం. ఎవరికైనా ఏం ముద్రాలు అవి? ఎవరికైనా ఐడియా ఉందా? టెక్స్ట్ చేయండి. ముద్ర అనేది, ఈ జ్ఞానం అనేది మనలో ఆల్రెడీ ఉంది, కానీ మనకు తెలియదు అంతే. ఎట్లా అనేది నేను చెప్తాను. సో అప్పటి వరకు ఏం చేయండి అంటే, ఇది జ్ఞాన ముద్ర అంటాము. సో అందరు ఇట్లా పెట్టేసుకోండి. ఇది జెంటిల్ గా టచ్ చేయాలి. బ్యాక్ సైడ్ ఆఫ్ ది పామ్ మన థైస్ మీద ఉండాలి. ఈ 3 వేలు స్ట్రేట్ గా ఉండాలి. ఇక్కడ ఒక గుండ్రంగా ఆకారం ఏర్పడాలి. చాలా జెంటిల్ గా టచ్ చేయాలి. ఈ ముద్రలో కూర్చోండి. సరే, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు, టాయిలెట్ వస్తుంది, ఎట్లా చూపిస్తారు? చూపియండి. టాయిలెట్కి వెళ్ళాలి అంటే టీచర్కి ఎట్లా చూపిస్తారు పిల్లలు? ఓకే, ఇట్లా ఎందుకు చూపిస్తారు? ఇట్లా చూపించచ్చు కదా.
అది ఎవరు నేర్పించారు? టీచర్ ఇట్లా చూపిమని నేర్పించారా? దీని అర్థం ఏంటి? అది నీళ్ళల్లో జలతత్వం సార్, కానీ అప్పుడు తెలిసిండదు. ఇప్పుడు తెలుసుకున్నాక అది జలతత్వం అని తెలిసింది. సో అంటే మనకు తెలియకుండానే మనం ముద్రలు చేస్తాం. ఇక్కడ ఏమైంది అంటే బాడీలో జలతత్వం పెరిగింది, దాన్ని నేను ఖాళీ చేసుకోవాలి. పోనీ నీళ్లు కావాలి, ఎట్లా అడుగుతారు? ఇట్లా అడుగుతారు. ఇట్లా అడగచ్చు కదా. ఇట్లా ఎందుకు అడుగుతారు? బాడీలో అగ్నితత్వం పెరిగింది, సో నాకు కొన్ని నీళ్లు కావాలి. అంటే మనకు తెలియదు రీజన్ ఏంటి అనేది. పోనీ ఎవరినైనా భోజనానికి పిలుస్తారు, ఎట్లా పిలుస్తారు? ఇట్లా పిలుస్తారు. ఇదేం ముద్ర? సమాన ముద్ర. సమానం ఎక్కడ ఉంటుంది మనకు? సమాన వాయువు మన డైజెషన్ కి సంబంధించింది. పోనీ అండి, చలి పెడుతుంది, మీ చేతులు ఎట్లా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా? ఇంకా ఇట్లా ఇట్లా పెడతారా చేతులు? ఇదేం ముద్ర? లింగ ముద్ర. ఎవరికైతే చలి పెడుతుందో ఇట్లా పెట్టడం ద్వారా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎవరు నేర్పించారు? మనం ఏమైనా చదువుకున్నామా? ఏంటి అంటే ఈ జ్ఞానం అనేది మనలో ఆల్రెడీ ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలంతే. సో ఇది ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో నేను మీకు నేర్పియట్లేదు. మీలో ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని నేను తట్టి పైకి లేపుతున్నాను. పోనీ ఇంకొకటి, సరే మనకంటే ఏదో కొద్దిగా అన్న తెలుసు, చిన్న పిల్లలు ఉన్నారు, మదర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు క్లోజ్ గా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పుట్టిన పిల్లలు వాళ్ళు వేసే ముద్ర ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఎందుకు? ఇదొక ముద్ర ఉంటుంది, ఇదొక ముద్ర ఉంటుంది. ఇది ఆది ముద్ర, అంటే మొదటిది. ఎందుకంటే పుట్టగానే మనం వేసే ముద్ర ఇది కాబట్టి దీని పేరు ఆది ముద్ర అంటారు. ఈ ముద్ర ఎందుకు వేస్తారు పిల్లలు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి ఎనర్జీ కావాలో ఈ ముద్ర వేస్తారు, ఎప్పుడైతే వాళ్ళకి భయం వేస్తుందో ఈ ముద్ర వేస్తారు. దీన్ని ముష్టి ముద్ర అంటారు. మరి వాళ్ళకి ఎవరు నేర్పించారు ఇవన్నీ? సో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ మన ద్వారా ఈ ముద్రలు చేపిస్తుంది, బాడీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో. సో అట్లానే ఎప్పుడైతే మనం ఒక ముద్ర వేస్తామో, సో దాని ద్వారా ఆ ఎనర్జీ అనేది మనకి ఎక్కడికి కావాలో అక్కడికి పంపించవచ్చు. ఇది జనరల్ గా ముద్రలో జరిగేది. ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి ఒక రెండు ముద్రాలు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇన్ డీటెయిల్ గా స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఇంకా ఇంకెక్కడ చూస్తారు ఈ ముద్రలు? మీరు ఇంకెక్కడ చూస్తుంటారు ఈ ముద్రలు? మన డే టు డే లైఫ్ లో ఎక్కడ టచ్ అవుతాయి మనం? పూజలు, పూజా విధానంలో చేస్తాం. ఇంకా ఎవరు వేస్తుంటారు ఈ ముద్రలు? డాన్స్ లో కూడా ఉంటాయి. డాన్స్ లో వేస్తారు. క్లాసికల్. ఎవరు వేయంగా చూస్తారు ఈ ముద్రలు డైలీ? సరే, ఇప్పుడు ఎవరన్నా కలిశారు, మన పలకరింపు విధానం ఏంటిది? నమస్కారం. ఓకే, దీని పేరేంటి? నమస్కారం ముద్ర. ఓకే, ఇది వేయడం వల్ల ఏం జరుగుతుంది? మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి. ఇది ముద్రానే కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, వాళ్ళప్పుడు ఏం చేస్తారు? ఇది ఆశీర్వాద ముద్ర. దేవుళ్ళు ఎట్లా ఉంటారు? అభయ ముద్ర. మీరు చూస్తే ఏ దేవుళ్ళైనా కానీ వాళ్ళు ఏదో ఒక ముద్రలో ఉంటారు. మీరు గమనించండి, ఆశీర్వాదం ముద్ర కానివ్వండి, నమస్కార ముద్ర కానివ్వండి, ఏదైనా ఒక ముద్రలో మాత్రమే ఉంటారు. మీరు ఇంకా గమనిస్తే ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, సక్సెస్ఫుల్ పీపుల్ కానీ చాలా మంది ఏదో ఒక ముద్రలో ఉంటారు, ఎప్పుడు గమనించిన. కానీ ఏం జరిగిందంటే, ఎట్లా అయితే మనం యోగాలో ప్రత్యాహార అనే దాన్ని మర్చిపోతున్నామో, లింబుని, యోగా ఏంటిది? యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార
ధారణ ధ్యాన సమాధి అష్టౌ అంగాని. దీంట్లో ఏం చేసాం? పైన తలకాయ యమనియమాలు తీసేసాం, మధ్యలో ప్రత్యాహారాలు తీసేసాం, ఓన్లీ ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాం, లేదా ధారణ ధ్యాన సమాధులు చేస్తున్నాం. అలానే దీంట్లో కూడా ఏంటి అంటే మనకి ముద్రాలు అనేది యూజ్ చేయట్లేదు చాలా మంది. నేను మీకు చెప్పేది హస్తముద్రాలు మాత్రమే, కానీ దీంట్లో మనోముద్రాలు ఉన్నాయి, కాయముద్రాలు ఉన్నాయి, ఆధార ముద్రాలు ఉన్నాయి, బంధ ముద్రాలు. అవి ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. సో ఎట్లా పనిచేస్తాయి ఏంటివి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. ఈ రోజు ఏంటంటే ఉన్న టైంలో మీకు కొన్ని ముద్రాస్ చెప్తాను, మీరు అవి హోంవర్క్ గా చేసుకోండి. జనరల్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ ఏంటి మీరు చెప్పండి, దానికి తగ్గట్టు నేను ముద్రాలు చెప్తాను. కామన్ హెల్త్ ఇష్యూస్ కామన్గా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి పుష్కలంగా ఉంటున్నాయి సార్. గ్యాస్ అవునండి. ట్రబుల్ అయితే లేనివాడు ఎవడు లేడేమో. ఇంకా అసలైంది మర్చిపోయారు, పొల్యూషన్ వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ డే బై డే పెరుగుతున్నాయి. గమనించారా? బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో, ఇంకా హైదరాబాద్ కంటే కూడా బెంగళూరులో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటి కూడా అన్ని ఏంటంటే పొల్యూషన్ ద్వారానే. ఎందుకు అంటే మన లంగ్స్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించింది. సో అందుకే ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, యోగులు ప్రాణాయామ చేస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉంటారు. సో దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ గురించి చెప్తాం. గ్యాస్ ట్రబుల్ కి మనం ఏ ముద్ర వేయొచ్చో చూద్దాం. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం డైజెషన్ సరిగ్గా ఉండదో దాని వల్ల మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పోనీ గ్యాస్ ట్రబుల్ వస్తుంటేనే ఉంటుందా? దాన్ని అట్లానే వదిలేస్తే అదేం చేస్తుంది, బాడీలో వాతం పెరిగి మొత్తం నొప్పులు స్టార్ట్ అవుతాయి. అవునా? సో దీనికి మనం ఏం చెయ్యొచ్చు అంటే, వాయుముద్ర అను ఏం చేస్తాం, మన ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుని బొటన వేలు కింద పెడతాం. ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ కింద పెట్టేసి బొటన వేలు దీని మీద పెడతాం. 3 ఫింగర్స్ ఇట్లా స్ట్రేట్ గా పెడతాం. ఎప్పుడు కూడా ఇట్లా పైకి పెట్టకండి, ఇట్లా స్ట్రేట్ గా పెట్టాలి. ఇట్లా పెట్టారు అంటే ముద్ర తత్వం మారుతుంది, మీకు ఈ బెనిఫిట్ రాదు, ఇంకా వేరే జరుగుతుంది లోపల. సో అందుకని అరచేయి ఎప్పుడు మనం చేసేది జస్ట్ థెరపెటిక్ ముద్రాస్ కాబట్టి దీంట్లో బేసిక్ రూల్ ఏంటి అంటే, మీ చెయ్యి వెనక భాగం తొడ మీద ఉండాలి, అరచెయ్యి ఆకాశం వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి అందరూ. మీ చేతులు ఇట్లా చూపేయండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. ఏం చేస్తారు, దీన్ని ప్రెస్ చేయొద్దు, జస్ట్ డెంటిల్ గా టచ్ మాత్రమే చేయాలి. మీరు ప్రెస్ చేశారనుకోండి ఏమవుతుంది, రేపటి వరకు ఇక్కడ మొత్తం మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జెంటిల్ గా టచ్ చేయండి, ఇట్లా పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్తే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 1, 2 ఉండవుగా, అన్నీ ఉంటాయి. వెళ్ళినందుకు ఏం చేయాలి, సామాజిక న్యాయం లాగా మనం ఉన్న జస్ట్ అన్ని టేస్ట్ అన్నా చూడాలి, లేకుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సరే తిన్నారు, తినంగానే ఏమవుతుంది, వెంటనే కడుపు ఉబ్బరం, లేదా దాన్ని మనం బ్లోటింగ్ అంటాం. అవుతుందా, ఎప్పుడన్నా అయిందా? అది కామన్ కదా. సో ఆ టైంలో మీరు ఈ ముద్ర, జనరల్ గా తిన్న వెంటనే ముద్రలు వేయకూడదు, కానీ ఎప్పుడైతే మీకు ఆ బ్లోటింగ్ వస్తుందో ఆ టైంలో మీరు ఈ ముద్ర వేయొచ్చు. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ ముద్ర వేయండి, ఇమీడియట్ గా మీకు ఏంటంటే ఆ బ్లోటింగ్ తగ్గుతుంది. లేదా ఎవరికైతే గ్యాస్ట్రిక్ వల్ల పొట్ట ఉబ్బుతుందో, సో అటువంటి వారికి ఈ ముద్ర వేయడం ద్వారా అది గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గి పొట్ట కూడా లోపలికి వెళ్తుంది. కానీ మెయిన్ దాని రూట్ కాజ్ ఏంటో చూసి దాన్ని మీరు అడ్రస్ చేయాలి, అప్పుడు అది పర్మనెంట్ గా సాల్వ్ అవుతుంది.
లేదు ఈ ముద్ర వేస్తున్నారు, మళ్ళీ గ్యాస్ట్రిక్ పెరిగే ఫుడ్స్ తింటున్నారు, ఏమవుతుంది? మళ్ళీ గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇదే కాకుండా మీకు ఎక్కడ బాడీ పెయిన్ ఉన్నా సరే, మీకు మొకాల నొప్పులు కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఎక్కడైనా సరే వాతం వల్ల మీకేమైనా నొప్పులు ఉంటే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. లేదు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దానికి కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఒక్క ముద్రలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క ఇష్యూకి మనకు 2-3 ముద్రలు కూడా ఉన్నాయి. సో ఈ ముద్ర ఫస్ట్ ముద్ర ఇదేంటి అంటే ఈ ముద్రని మీరు రెగ్యులర్ గా చేయండి. ఇప్పుడు కొంతమంది టైంకి తినరు, లేట్ గా తిన్నా, హెవీగా తిన్నా కొంతమంది హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. గమనించారా ఎప్పుడన్నా? ఇప్పుడు 2 o'clock తినాలి, లంచ్ 4 అవుతుంది, తినలేదు, గ్యాస్ట్రిక్ వల్ల వాళ్ళకి హెడ్ఏక్ వస్తుంది. ఒకవేళ మీ హెడ్ఏక్ కనుక గ్యాస్ట్రిక్ వల్ల కనుక అవుతే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ మనకేంటిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, లేదా బాడీ పెయిన్స్ ఉన్నా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇంకో కామన్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లానే వదిలేస్తే కొద్ది రోజులకు ఏమవుతుంది, అది మంటలు స్టార్ట్ అవుతాయి. తిన్న వెంటనే కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, పడని ఫుడ్ ఏది తిన్నా, లేదా కొంచెం గ్యాస్ట్రిక్ ఫుడ్ తిన్నా దాన్ని ఏమంటారంటే ఎసిడిటీ అంటారు. పొట్టలో మంట రావచ్చు, లేదా ఛాతీలో మంట రావచ్చు, దాన్ని చెస్ట్ బర్న్స్ కానీ హార్ట్ బర్న్స్ కానీ అంటారు. ఒకవేళ ఆ విధంగా కనుక ఉంటే ఏం చేయాలి? ఎవరికైతే స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే కానీ, లేదా తిన్న తర్వాత నార్మల్ టైంలో కానీ, ఎవరికైనా సరే వినిపిస్తుందా? సో అసిడిటీ కానీ, ఎవరికైతే ఛాతీలో మంటలు కానీ ఇవి ఉంటాయో, మీరు చేయవలసిన ముద్ర ఏంటి అంటే జలముద్ర. ఏం చేస్తారు? లిటిల్ ఫింగర్ టిప్ని టిప్ ఆఫ్ థంబ్ తో టచ్ చేస్తారు. ఎంత జెంటిల్ గా టచ్ చేయాలి అంటే ఒక గులాబీ రెక్క పెట్టినా కూడా అది నలగకూడదు. అంటే అంత సాఫ్ట్ గా, అంత జెంటిల్ గా టచ్ చేస్తారు. మళ్ళీ సేమ్ అరచేతుల పైకి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయండి. మీకు ఏంటంటే ఇమీడియట్ గా చాలా మందికి ఏంటంటే ఈ 15-20 నిమిషాలు చేసిన వెంటనే మీకు చాలా వరకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ఇమీడియట్ గా రిజల్ట్ తెలుస్తుంది, కొంతమంది ఏంటి అంటే కొద్ది రోజులు చేయాలి, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, అది తగ్గే వరకు కూడా చేయొచ్చు. నెక్స్ట్ కామన్ ఇష్యూ మనం ఏమనుకున్నాం? మనం గ్యాస్ట్రిక్ గురించి చూసాం, బాడీ పెయిన్స్ చూసాము. నెక్స్ట్ హార్ట్ డిసీజ్, షుగర్, బీపీ కామన్ గా ఉంటాయి. బీపీ అంటే మళ్ళీ అది హార్ట్ కానీ కిడ్నీ కానీ సంబంధించింది. సో హార్ట్ కి సంబంధించి చూద్దాం. మీకు ఎప్పుడన్నా సంజీవని అనే పేరు విన్నారా? ఎక్కడైనా? ఎక్కడ విన్నారు?
ఎక్కడ సంజీవని ఎక్కడ అంటే ఎక్కడండి? రామాయణంలో వినిపిస్తుంది. ఎక్కడ? రామాయణంలో దేనికి సంబంధించింది అది? ఆ సంజీవని పర్వతాన్ని హనుమంతుల వారు తీసుకొని వస్తారు లక్ష్మణుని కోసం. అంటే సంజీవని అంటే జీవితాన్ని ఇచ్చేది, లైఫ్ గివర్, అంతే కదా? సో అట్లానే మనకు ముద్రల్లో కూడా ఒక సంజీవిని ముద్ర ఉంది. అది ఏంటి అంటే మనకు ఆ సంజీవిని అయితే ఎట్లా పనిచేస్తుందో మనకు ముద్రలో కూడా ఇది మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ముద్రలు కూడా మీరు రోజు వేసుకోవచ్చు. ఫస్ట్ ముద్ర అయితే దాంతో లిమిటేషన్ ఏం లేదు, మీరు రోజు 15-20 నిమిషాలు వేసుకుంటే మంచిది. సెకండ్ది అవసరం ఉంటే వేసుకోండి. ఇప్పుడు చెప్పే ముద్ర మీరు ఎవ్రీ డే 10 to 15 మినిట్స్ అందరూ వేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా. సంజీవిని అంటే లైఫ్ గివర్. సో ఇది ఏంటి అంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వారికి ఇది ఒక గిఫ్ట్. ఇది ఎంతగా పనిచేస్తుంది అంటే హార్ట్ పేషెంట్స్ కి ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ ముద్ర కనుక వేసుకోగలిగితే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా ఈ ముద్ర వాళ్ళని కాపాడుతుంది. ఇప్పుడు మనం చాలా డాక్టర్స్ ఏం చెప్తారు, కొద్దిగా ముందు తీసుకొస్తే మేము ఏమన్నా చేసేవాళ్ళం. మనము డాక్టర్స్ కి ఆ ఛాన్స్ కనుక ఇస్తే వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నా వాళ్ళు మనం కాపాడచ్చు. సో హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా ఈ ముద్ర అనేది మనను కాపాడుతుంది. ఒకవేళ హార్ట్ బ్లాకేజెస్ స్టార్టింగ్ లో ఉన్నాయి, మీరు రోజు చేస్తున్నారు, మీకు మళ్ళీ ఏ అవసరము పడదు. ఇలానే కాకుండా మీ బాడీలో ఇంకా చాలా మార్పులు వస్తాయి చేయడం వల్ల. ఒకానొక బుక్ లో నేను చదివింది ఏంటి అంటే ఈ ముద్ర రోజు చేయడం వల్ల మనకు న్యాచురల్ డెత్ వస్తుంది. చూడండి అంత పవర్ఫుల్ ముద్ర ఇది. ఈ ముద్ర చేసే విధానం ఏంటి అంటే ఫస్ట్ మనం వాయు ముద్ర నేర్చుకున్నాం కదా, ఇండెక్స్ ఫింగర్ ని మనం బేస్ ఆఫ్ ది థంబ్ దగ్గర పెడతాం. మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ టిప్ ని మనం టిప్ ఆఫ్ ది థంబ్ తో టచ్ చేస్తాం. దీని పేరు సంజీవని అంటాము, లేదా అపాన వాయు ముద్ర అంటాము, వాయు అపాన ముద్ర అంటాము, హృదయ ముద్ర అని కూడా అంటాం. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. హార్ట్ కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, హై బీపీ ఉండనివ్వండి, హార్ట్ లో బ్లాకేజెస్ ఉండనివ్వండి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు ఈ ముద్ర వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు చాలా మందికి ఆయాసం వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ముద్ర ఒక 20 నిమిషాలు వేసుకొని తర్వాత మీరు మెట్లు ఎక్కి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. లేదు ఎవరికన్నా హార్ట్ లో పాల్పిటేషన్స్ అంటాం, అంటే ఏంటిది, గుండె దడ ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సో దీని పేరే హృదయ ముద్ర. ఇదేమున్నాయి దీంట్లో, వాయు ముద్ర ఉంది, అపాన ముద్ర ఉంది. ఈ 2 ముద్రల కాంబినేషన్ లో వచ్చిన ముద్ర ఇది. దీన్ని మీరు ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు అందరూ చేయొచ్చు, ఈ ముద్రకు లిమిటేషన్ లేదు. కానీ కొన్ని ముద్రలు ఏంటి అంటే టైం లిమిటేషన్ ఉంటుంది. మాక్సిమం మీరు ఏ ముద్ర చేసినా 45 నుంచి 60 నిమిషాల లోపే చేయాలి. కొన్ని ముద్రలు ఉన్నాయి మనకు ధ్యాన ముద్రలు, వాటికి లిమిటేషన్ ఉండదు, అది మన 1 అవర్ కంటే ఎక్కువ చేసినా కూడా ఇబ్బంది లేదు. ఇంకొన్ని ముద్రలు ఉన్నాయి, అవి ఏంటంటే మనం 10 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. ఇది ఏంటి అంటే మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు రోజు చేస్తే దీనివల్ల నష్టం లేదు, మీకు చాలా లాభాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, అపాన వాయులో ఆ వేగం తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ ముద్ర హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉన్నా ఈ ముద్ర చేయొచ్చు, గ్యాస్ట్రిక్ ఉన్నా చేయొచ్చు. ఇది హార్ట్ కి హెల్ప్ అవుతుంది, బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ముద్ర ద్వారా.
సో హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు ఈ ముద్రని డైలీ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. జనరల్ గా డయాబెటిక్ వాళ్ళకి మనం ఇచ్చే ముద్ర ఏంటంటే అపాన ముద్ర. సో ఇదేంటిది, అపానము ఉంది, వాయువు ఉంది దీంట్లో, 2 ముద్రలు. సో డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ ముద్ర వేయొచ్చు. ఇదేం చేస్తుందంటే అపాన ముద్ర అనేది ఎలిమినేషన్ ని పెంచుతుంది. అంటే ఏవైతే మనకు గ్రంథులు ఉన్నాయో, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం వాటిని, అవి ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో సరిగ్గా ప్రొడ్యూస్ చేయడం పోవడం వల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఇవి. సో ఈ ముద్ర చేయడం ద్వారా దాని ఎక్స్ప్రెషన్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది హైపర్ టెన్షన్ లోను, అంటే హై బీపీ లోను, డయాబెటీస్ లోను ఈ ముద్ర చాలా హెల్ప్ ఉంటుంది. కానీ ఇది హార్ట్ పేషెంట్స్ కి మాత్రం గిఫ్ట్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కళ్ళు మూసుకొని ఈ ముద్ర చేసేసుకోండి, ఎటువంటి ఆలోచన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక కామన్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది, మార్నింగ్ బాగానే ఉంటారు, ఈవినింగ్ వచ్చేసరికి కలిసిపోతూ ఉంటారు. ఫెటిక్ లేదా వీక్నెస్, లేదా ఒక్క రోజు పని చేస్తే 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. సో ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండట్లేదు, లేదా వీక్నెస్ ఉంటుంది చాలా మందికి. సో ఎప్పుడైతే మనం అలసిపోతామో అప్పుడు చేయవలసిన ముద్ర ఇది. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం దీన్ని ప్రాణాయామలో గనుక చేస్తే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. లేదు ప్రాణాయామ చేసే ఓపిక లేదు, ఉట్టి ముద్ర చేసుకోండి. ఒకవేళ లో బీపీ ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి, మిగతా ఏ కండిషన్ లోనైనా ఈ ముద్ర చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఎవరికైతే మనకు కోవిడ్ టైంలో చూసాం మనం, ఆక్సీ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటాయి, లేదా కొందరికి ఏంటంటే సర్జరీ తర్వాత కూడా అటువంటి కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ లో ఇప్పుడు నేను 2 ముద్రలు చెప్తాను, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఆక్సీ లెవెల్స్ మీటర్స్ జనరల్ గా కోవిడ్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒకటికి చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి చెప్తాను. ఆక్సీ లెవెల్ మీటర్స్ జనరల్ గా మనకు 95+ ఉండాలి, కొన్ని 90 వరకు ఉన్నా ఓకే. అదేంటి అంటే 70 వరకు వచ్చాయి వాళ్ళు. సో మనం ఏం చేసామంటే అప్పట్లో నేను ఆన్లైన్ లో ముద్రా క్లాసెస్ ఇవి రెగ్యులర్ గా తీసుకున్నాను, హౌ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అని. దాని భాగంగా నేను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూడబోయే ముద్ర ఆది ముద్ర. థంబ్ ని లిటిల్ ఫింగర్ స్టార్టింగ్ లో టచ్ చేస్తాము, 4 ఫింగర్స్ ఇట్లా క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకో ముద్ర చెప్తాను, దాని పేరు ప్రాణముద్ర. సో ఈ ముద్ర వేయడం ద్వారా 3 రోజుల్లో వాళ్ళకు 90 పైగా వచ్చు ఆక్సీ లెవెల్ మీటర్స్ రీడింగ్. అది ఇట్లానే కాకుండా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి అది తగ్గాయి. సో వాళ్ళకు కూడా ఈ ముద్ర చేయడం వల్ల ఒక 2 to 3 days లో ఇంప్రూవ్ అయింది. సో మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. లేదు బాగా అలసిపోయారు, ఈ ముద్ర వేసుకోండి, ఒక 3 to 5 minutes డీప్ బ్రీతింగ్ చేయండి, ఇమ్మీడియట్ గా మీకు ఎనర్జీ పెరుగుతుంది 3 to 5 minutes లో. ఇది ఆది ముద్ర. ఎందుకని దీని పేరు ఆది ముద్ర? మనం మొదటిగా వేసే ముద్ర కాబట్టి, ఆది అంటే మొదలు, సో మొదటిగా వేసే ముద్ర కాబట్టి దీని పేరు ఆది ముద్ర అన్నాం. గుర్తుంటాయా ఎన్ని ముద్రలు? వెరీ గుడ్. అందుకే ఈరోజు ఏంటంటే డైరెక్ట్ నేను ముద్రాసే చెప్తున్నాను, మీకు ఇంట్రొడక్షన్ అవి ఏమీ చెప్పట్లేదు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో, ఎందుకంటే మీకు ఈరోజు చెప్తే మీరు ఆ ముద్రలు ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ మనం ఒక్కొక్క ముద్ర చూద్దాం, దానివల్ల బెనిఫిట్స్ ఏంటివి, ముద్రాస్ ఎట్లా అనేది. నెక్స్ట్ ఇది క్లియర్ కదా, ఆది ముద్ర. ఇది ఈ ముద్రతో పాటు వేయవలసిన ముద్ర. ఈ 2 ముద్రలు కలిపి వేయాలి. ఫస్ట్ ఆది ముద్ర వేయాలి, తర్వాత ప్రాణ ముద్ర వేయాలి.
దీని పేరులోనే ఉంది ప్రాణ. ప్రాణ అంటే ఏంటిది? ప్రాణశక్తి. మనం యోగా చేసినా, ప్రాణాయామ చేసినా, మెడిటేషన్ చేసినా, ఏది చేసినా మనం చేసేది దేనికోసం? ప్రాణశక్తి. ప్రాణం ఉంటే ఏమవుతుంది? ఇది శివం. ప్రాణం లేకుంటే సో మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఉన్న తేడా ఏంటి అంటే ప్రాణ. సో ఆ మెయిన్ ప్రాణ ఏమవుతుంది మనకు తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినట్టు దీంట్లో కూడా చెప్తారు. దీంట్లో ప్రశ్నోపనిషత్తులో దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని? హృదయ ప్రాణం, ఈ మెయిన్ ప్రాణ ఏదైతే ఉందో ఇది పంచ ప్రాణాలుగా డివైడ్ అవుతుంది. హృదయ ప్రాణో ఉదయ్ అపాన సమాన నాభి మండలే ఉడాన కంఠదేశస్తు వ్యాన సర్వ శరీరాగా. సో ఏదైతే మెయిన్ ప్రాణ ఉందో అది ఇట్లా పంచ ప్రాణాలుగా డివైడ్ అవుతుంది. సో దాంట్లో మనకి మెయిన్ ప్రాణ ఏదైతే ఉందో ఇది ఎందుకు దీన్ని మనం ఇమ్యూనిటీగా తీసుకుంటున్నాము అంటే ఇది మన రెస్పిరేషన్ ఏరియాలో ఉంటుంది. ఇది నరిష్మెంట్ అంటాం. సో అందుకని మన లంగ్స్ ఏమనుకున్నా ఇంతకు ముందు మోడర్న్ సైన్స్ ప్రకారము లంగ్స్ అనేది మన ఇమ్యూనిటీకి సంబంధించింది. చిన్నపిల్లలు ఉన్నారు, కోల్డ్ వస్తుంది, ఎట్లా ఉంటారు? వాళ్ళు వీక్ అయిపోతారు కదా ఆ టైంలో. లేదా ఎవరికైతే లంగ్స్ వీక్ ఉంటాయో వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. చూడండి, తొందరగానే కొద్దిగా వెదర్ చేంజ్ అయినా కానీ కోల్డ్ రావడం, ఫీవర్ రావడం ఇవి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బాగా ప్రాణాయామ చేస్తారో, ఎవరైతే లంగ్స్ హెల్దీగా ఉంటాయో, అప్పుడు మీరు ఈవెన్ ఏంటంటే కోవిడ్ లాంటివి కూడా చూసాం. ఎవరైతే ప్రాణాయామ యోగా చేస్తారో వాళ్లకు ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంది. సో మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన లంగ్ కెపాసిటీని పెంచుకోవాలి. సో అటువంటి ఆ కెపాసిటీని పెంచేటిది ఈ ప్రాణముద్ర. లేదా ఈ ముద్ర ఏం చేయాలంటే అన్ని ముద్రలు వేసిన తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ది డే ఈ ముద్ర వేయాలి. ఏమవుతుంది అంటే ఏవైతే మిగతా ముద్రలు వేసామో దాని ఎఫిషియన్సీ కూడా ఈ ముద్ర పెంచుతుంది. దీనికంటే ముద్ర మనం ఆది ముద్ర వేసాం, సంజీవని ముద్ర వేసాం. సో లాస్ట్ లో ఏం చేస్తున్నాం? ప్రాణశక్తిని పెంచుతున్నాం. మనలో మీకు పంచకోశాలు తెలుసు కదా, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఎప్పుడైతే మనకు ప్రాణమయ కోశలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ ముద్రలు ఇంకా బాగా పనిచేస్తాయి. మీకు ముద్రలు కానివ్వండి, అక్యుప్రెషర్ కానివ్వండి, అక్యుపంక్చర్ కానివ్వండి, ఎనీ ఎనర్జీ హీలింగ్ సిస్టమ్. కొంతమందికి రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. ఎవరికైతే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది. ఎవరికైతే ఎనర్జీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ లేదు, సో ఎనర్జీని ఎట్లా డైవర్ట్ చేస్తుంది? సో అందుకని ఈ ముద్ర చేయడం ద్వారా మనకు ఆ ప్రాణశక్తి కూడా పెరుగుతుంది. మిగతా ముద్రలకు ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకని ఈ ముద్ర చివర్లో చేయాలి. ఇది ఎట్లా చేస్తాము అంటే లిటిల్ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని, టిప్ ఆఫ్ ది లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ని మనం థంబ్తో టచ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం? సేమ్ ఇట్లా పెడితే మళ్ళీ తత్వం మారుతుంది. అందుకే ఆల్వేస్ మన అరచేతులు పైకి ఉండాలి. సో అన్ని ముద్రలు వేసిన తర్వాత చివరికి ముద్ర వేసి మీరు ఆ డేని క్లోజ్ చేయొచ్చు. మీరు ఒకటి కాదు, ఒక ముద్ర తర్వాత ఇంకో ముద్ర కూడా వేయొచ్చు. జనరల్ గా బేసిక్ రూల్ ఏంటి అంటే తిన్న వెంటనే 1 గంటన్నర 2 గంటలు ముద్రలు వేయకుంటే మంచిది. కానీ ఎమర్జెన్సీలో ముద్రాలు తిన్న వెంటనే వేయొచ్చు, తింటూ కూడా వేయొచ్చు. ఇప్పుడు మీ గ్లాస్టిక్ మొత్తం బ్లోటింగ్ వచ్చింది, నేను కంప్లీట్ చేసి నేను వేస్తానంటే అవ్వదు కదా, ఇమీడియట్ గా వేసేసేయండి. ఎమర్జెన్సీలో కొన్ని ఎమర్జెన్సీ ముద్రాస్ ఉంటాయి, అది వేయొచ్చు. లేదు తిన్నాక 1.5 hour ఆగమన్నారు సార్, వినిపిస్తుందా వాయిస్? తిన్నాక సార్ 1.5 hour ఆగమన్నారని చెప్పి 1.5 hour మనం గ్యాస్ట్రిక్ తో బాధపడలేము కదా.
సో కొన్ని ఎమర్జెన్సీ ముద్రాస్ మనం తిన్న వెంటనే కూడా వేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ప్యూర్ థెరపెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. యోగాలో థెరపెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ముద్రలు నేర్పిస్తున్నాను. అంటే మనకు హీలింగ్ కి ఎట్లా యూజ్ అవుతాయి ముద్రాస్ అనేది.